సపోజ్ ఈ రోజు నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చేసి ఒక ల్యాండ్ కొన్నప్పుడు అతను బ్యాంక్ ద్వారా లోన్ తీసుకున్నాడు. అతను 15 years టెన్యూర్ పెట్టుకున్నారు. సో అతను మంత్లీ ఈఎంఐ వచ్చేసి అతను ఒక 13 lakhs ఈఎంఐ, అతను 13 lakhs లోన్కి వెళ్తే అతని మంత్లీ ఈఎంఐ వచ్చేసి 13,000 పడుతుంది. అతను వచ్చేసి 13,000 చొప్పున 15 సంవత్సరాలు కట్టుకున్నా సరే అదే 15 సంవత్సరాల తర్వాత అతను కొన్న ప్లాట్ అతనికి ఆల్మోస్ట్ 100 times to 200 times డెవలప్మెంట్ ల్యాండ్ వాల్యూ విల్ ఇంక్రీజ్ సార్, పెరిగిపోతుంది. కానీ మనం ఎప్పుడైనా సరే బిల్డర్ ఇచ్చే లోన్లో మాత్రం అది ట్రాప్ లాగానే ఉంటుంది. అంటే అందరూ అని చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం ఆస్కారం ఉంది. దానికి ఇంకోటి రీజన్ ఏమంటే ఇప్పుడు మీరు ఒక ప్లాట్ బ్లాక్ చేసుకుని మీరు ఈఎంఐ కడుతున్నారు, నేను వచ్చేసి క్యాష్ అండ్ క్యారీ ఇస్తాను, నాకు ఆ ప్లాట్ కావాలంట, అప్పుడు బిల్డర్ నాకే ఇస్తాడు, మీకు ఇవ్వడు. సో దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం చేస్తామంటే ఒకటేసారి అమౌంట్ కట్టలేము కాబట్టి యాజ్ ఆ మనీ ట్రాప్లో పడకుండా మంత్లీ ఈఎంఐ కట్టుకుంటే మనం బెటర్ అని చెప్పి ఆలోచిస్తారు. ఆ ఆలోచనలో తొందరపడి మాత్రం బిల్డర్ ఇచ్చే ఈఎంఐకి పోకపోవడమే బెటర్ అని నాకు ఉద్దేశం. ఖచ్చితంగా ఎక్కడైతే బ్యాంక్స్ మనకు లోన్ ప్రొవైడ్ చేస్తారో వాటి ద్వారా తీసుకుంటే మీ పెట్టుబడి బాగుంటుంది, మీ డాక్యుమెంట్ సేఫ్గా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి 100% మీరు ఏదైతే డాక్యుమెంట్ తీసుకునే రోజు ఆ రోజు మీరు ఆ ప్రాపర్టీ మీరు బిలీవ్ చేయనంతగా డబుల్ అయి కూర్చుంటుంది.